హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో స్మూత్‌గా అండ్ టేస్టీగా ఉండే ఆలు పరోటా రెసిపీ మీకోసం. ఈ ఆలు పరోటా లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ అండ్ డిన్నర్ ఏ టైంలో అయినా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నన్ను సపోర్ట్ చేయాలనుకున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక 500 గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని కుక్కర్లో కానీ నార్మల్గా కానీ మెత్తగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పొరాటాకి పిండి కలుపుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా కలుపుకోండి. స్మూత్గా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2-3 నిమిషాల వరకు ఈ విధంగా మాలిష్ చేయండి. మాలిష్ అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. బంగాళదుంపలు బాయిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మ్యాషర్ పెట్టుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అదేవిధంగా 3 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగి వేసుకోండి. జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం, వాము 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్ ఈ విధంగా రఫ్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడగా సాల్ట్, ఒక బద్ద లెమన్ జ్యూస్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఈ విధంగా కలుపుకోండి. ఒక స్పూన్తో అయినా కలుపుకోండి, చేతితో అయినా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండి తీసుకుని 2 నిమిషాలు మాలిష్ చేసుకొని ఈ విధంగా సైజులు తీసుకోండి. సైజు అయితే మీరు చిన్నగా అయినా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే తీసుకున్నాను. నాకైతే 4 పరోటాలు వచ్చింది. ఈ 2 కప్పుల పిండికి లైట్గా మైదా వేసుకొని ఈ విధంగా మీరు చపాతీ కర్రతో కానీ హ్యాండ్తో కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. సైడ్లు పలసగా వచ్చి మధ్యన కొంచెం లావుగా ఉండేటట్టు ఈ విధంగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత మసాలా నీట్గా బాల్ లాగా తీసుకొని షేప్ మధ్యలో పెట్టుకుని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు కొంచెం స్లోగానే ఫోల్డ్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఓపెన్ అవ్వదు, లేకపోతే ఓపెన్ అయిపోయి పొరోటా పొంగదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ముందు తీసుకెళ్లే బాధ్యత మీదే కాబట్టి నేను ఎంత బాగా వీడియోస్ చేశానో చేయలేదన్నది మీకే తెలుసు. నా వీడియోస్ నా వాయిస్ అన్నది ఎలా ఉన్నదన్నది మీరు కామెంట్ బాక్స్లో కంపల్సరీ పిన్ చేయండి. ప్లీజ్ ఐ విల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్, మీరు మాత్రం మర్చిపోద్దు. ఈ విధంగా స్టెప్పింగ్ పెట్టిన తర్వాత స్లోగా ఒత్తండి. ఎక్కువ గట్టిగా ఒత్తకండి. సైడ్లో గట్టిగా ఒత్తితే కనుక మసాలా బయటకు వచ్చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్లోగా ఒత్తుకుంటూ రౌండ్ షేప్లో తెచ్చుకోండి. ఈ ఆలు పరోటా ఫుల్గా నా స్టైల్లో చేస్తున్నానండి. ఇది చాలా చాలా టేస్టీ అండ్ స్పైసీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు తెలియజేయడం మర్చిపోకండి. ప్యాన్ వేడి చేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత పరోటా వేసుకుని ఈ విధంగా ఒత్తుకుంటూ కాల్చుకోండి. హ్యాండ్తో కానీ క్లాత్తో కానీ ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక సైడ్ అయిన తర్వాత ఒక సైడు ఈ విధంగా ఒత్తుకుంటూ కాల్చుకున్న తర్వాత కావాలనుకుంటే బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి. నేనైతే బటర్ గీ ఏది వేయట్లేదు. మీరైతే బటర్ కానీ గీ కానీ వేసుకోవాలి. చూసారా ఏ విధంగా పొంగుందో? ఈ విధంగా పొంగేటట్టు ప్రతిదీ కూడా ఈ విధంగా పొంగుతుంది. మొత్తం కవర్ అయ్యి నీట్గా చాలా టేస్టీగా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది ఆలు పరోటా. ఒక్క పరోటా తింటే కడుపు నిండిపోతుందండి. ఆ విధంగా ఉంటుందండి. గ్రీన్ చట్నీ రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈ కాంబో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పెరుగు బేస్ చేసి మెంట్ చట్నీ చేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మెంట్ చట్నీ రెసిపీ మీకోసం డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి లింక్ చెక్ చేసి గ్రీన్ చట్నీ కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.